మరికొద్ది గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి కాలం 3:30 ఉంటుందంటున్నారు. ఇక రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలంలో ఉంటుంది. ఇక గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అసలు ఈ గ్రహణం పైన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు కనుక్కుందాం. అంతకంటే ముందు ఇప్పుడు ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆస్ట్రానమీ ప్రొఫెసర్ డాక్టర్ మహేందర్ గారు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మహేందర్ గారు, సో ఈ రోజు చంద్రగ్రహణం గురించి అసలు ఏంటి, ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి మీ మాటల్లో? ఇది చంద్రగ్రహణం అనేది ఒక ఆస్ట్రానమికల్ ఈవెంట్ అండి. ఈ చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం కూడా ఉంటుంది. ఆస్ట్రానమికల్ ఈవెంట్ లో 2 గ్రహణాలు ఉంటాయి. ఒకటి సోలార్ ఎక్లిప్స్, దాన్నే సూర్యగ్రహణం అంటారు. రెండోది లూనార్ ఎక్లిప్స్, దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ రోజు కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ అండి. సో లూనార్ ఎక్లిప్స్ అంటే సాధారణంగా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఎర్త్ వస్తుందండి. ఆ ఎర్త్ షాడో చంద్రునిపై పడడం వల్ల సోలార్ రేడియేషన్ ఎనర్జీ అనేది మూన్ పైన పడకుండా అక్కడ ఒక డార్క్ రీజియన్ ఫామ్ అవుతుంది. దాన్నే చంద్రగ్రహణం అని అంటారు. సో ఈ చంద్రగ్రహణం పడ్డప్పుడు ఏంటంటే ఒక సటన్ చంద్రుని పైన కొంచెం సటన్ పోర్షన్ ఏమవుతుందంటే డార్క్ చీకటి పడుతుంది. సో దీన్నే చంద్రగ్రహణం అని అంటారండి. అంటే ఇప్పుడు మహేందర్ గారు మీరు చెప్పినట్లు ఓకే, కానీ ఈసారి ఈ చంద్రగ్రహణంలో ప్రత్యేకించి ఈ బ్లడ్ మూన్ అంటూ కూడా ఈసారి చంద్రగ్రహణంలో ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఇది ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి, మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే బ్లడ్ మూన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ చంద్రుని ఎడ్జెస్ పై నుంచి లైట్ రేస్ బెండ్ అయి ప్రయాణిస్తాయండి. సో ఇప్పుడు సూర్యుడి లైట్ లో బ్లూ లైట్ ఉంటుంది, అన్ని లైట్స్ ఉంటాయి వైట్ లైట్ లో. సో ఆ బ్లూ లైట్ ఎక్కువ స్కాటర్ అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. కానీ రెడ్ లైట్ ఏంటంటే స్ట్రెయిట్ లైన్ లో ప్రయాణించి ఆ మూన్ ఎడ్జెస్ ఎట్లా అంటే ఆరెంజ్ ఆర్ బ్లడ్ కలర్ లో కనిపిస్తుంది డ్యూ టు అట్మాస్ఫియరిక్ ఫినామినా. ఇది అట్మాస్ఫియరిక్ ఫినామినా అండి. అట్మాస్ఫియరిక్ ఫినామినా వల్లనే అది ఆరెంజ్ కలర్ లో కానీ బ్లడ్ రెడ్ కలర్ లో కానీ కనిపిస్తుంది. అంతకు మించి ఏం లేదండి. మూన్ మొత్తం బ్లడ్ కలర్ లోకి ఏం చేంజ్ కదండి, అది ఒక అట్మాస్ఫియరిక్ ఫినామినా అంతే. సో రెడ్ లైట్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించి అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది అంతే, ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. సో బ్లూ లైట్ ఎక్కువ దూరం ప్రయాణించదు, ఎందుకంటే దాని వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. రెడ్ లైట్ వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది కానీ మూన్ రెడ్ కలర్ లోకి మారదండి. అంటే ఇప్పుడు మహేంద్ర గారు చెప్పండి, ఇది కేవలం ఒక అట్మాస్ఫియరిక్ ఫినామినా అంతే. అది మూన్ మాత్రం రెడ్ కలర్ లోకి మారదండి. అంటే ఈ ఏదైతే బ్లడ్ మూన్ అంటూ పిలుస్తున్నారో చాలా మంది కూడా దీని గురించి చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఈవెన్ ఖగోళ శాస్త్రం గురించి ఇంట్రెస్టెడ్ చదవని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇది మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఇదేమైనా కోఇన్సిడెంటా లేదంటే నిజంగానే ఇది ఇన్సిడెంటల్ గా అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందా లేదంటే ప్యారలల్ గా ఉంటుందా అన్న చాలా సందేహాలు ఉన్నాయి. సో దీని గురించి ప్లీజ్. ఇది సోలార్ ఎక్లిప్స్ అనేది లూనార్ ఎక్లిప్స్ అనేది ఇవి న్యాచురల్ ఫినామినాస్ అండి. కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ కానీ కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఒక కండిషన్ ఉంటుందండి, కంప్లీట్ స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సన్, మూన్, ఎర్త్ కంప్లీట్ స్ట్రైట్ లైన్ లో ఉన్న తర్వాత ఒక ఆబ్జెక్ట్ షాడో ఇంకో దానిపైన కంప్లీట్ గా పడినప్పుడు అప్పుడు కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ గానీ లూనార్ ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది. ఈ లూనార్ ఎక్లిప్స్ గానీ సోలార్ ఎక్లిప్స్ అనేది సారో ఫార్ములా ఉంటుందండి. ఆ సారో ఫార్ములా బేస్డ్ ఆన్ పనిచేస్తుందండి. ఇది న్యాచురల్, పూర్తిగా న్యాచురల్ ఫినామినా అండి. ఇవి ప్రతి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఎవ్రీ అమావాస్య పౌర్ణమి రోజు ఈ ఎక్లిప్సెస్ ఫామ్ అయితే గానీ కంప్లీట్ గా ఫామ్ అవ్వన్నమాట. ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట.
సో అది సో ఇది న్యాచురల్ ఫినామినా, పూర్తిగా ఇది న్యాచురల్ ఫినామినా. అంటే ఇది మనకు డైరెక్ట్ గా కనిపిస్తుందా, లేదంటే ఏదైనా ఎనీథింగ్ ఏదైనా అంటే ముందు అన్నే వాళ్ళు కదా సూర్యగ్రహణం అయితే డైరెక్ట్ గా చూడకూడదు, సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ చూడలేమండి. ఎందుకంటే సూర్యగ్రహణం అంటే సూర్యుని వెలుతురు డైరెక్ట్ వస్తుంది కాబట్టి మనం సూర్యుని వెలుగుని మనం డైరెక్ట్ నేకుడ్ అయితే చూడడం చాలా ప్రమాదం. ఎందుకంటే సో అక్కడ అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి, మన ఐస్ కు ప్రాబ్లం అవుతుంది. కానీ లూనార్ ఎక్లిప్స్ ని మనము నేకుడ్ అయితే చూడొచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ లైట్ రేస్ భూమి అడ్డం వస్తుంది కాబట్టి మనకు ఆ యూవీ రేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ లూనార్ ఎక్లిప్స్ ని నేకుడ్ అయితే చూడొచ్చు, ఏం ప్రమాదం, ఎలాంటి ప్రమాదం ఉండదు. సో ఇది అరుదుగా జరిగే ఫినామినా కాబట్టి అందరూ చూసి దీన్ని ప్రతి ఒక్కరు అందరండి, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల దగ్గరికి వృద్ధుల వరకు అందరూ చూసి ఆనందించాల్సిన ఫినామినా అండి ఇది. దీనికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవండి, అందరూ చూడొచ్చు. అంటే మీరు చెప్తున్నారు దీనికి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, అందరు చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అని చెప్పేసి. కానీ కొంతమంది పండితులు చెప్పేస్తున్నారంటే ఇది అసలు చూడకూడదు, ఈ రాశి వారైతే అసలుకే చూడొద్దు, బయటకి కూడా రావద్దు, జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ చూస్తే కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ వింటున్నాం. కాబట్టి ఇది నిజంగానే మ్యాండేటరీ? అవన్నీ మూఢనమ్మకాలండి, అవన్నీ మూఢనమ్మకాలు. విల్ లీవ్ ద సూపర్స్టిషన్స్ వదిలేసి ఇవి న్యాచురల్ ఫినామినా, చాలా అరుదుగా జరిగే ఫినామినా. వీటిని చూసి అందరు గర్భిణీలు చూడొచ్చు, పేషెంట్స్ చూడొచ్చు, ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అండి. దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అవన్నీ మూఢనమ్మకాలండి. మూఢనమ్మకాలను వదిలేసి ఇది అరుదుగా జరిగే ఈ దుర్వినాశాన్ని చూసి ఆనందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అంటే ఈసారి కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ మూన్, ఈ చంద్రగ్రహణం, ఈసారి బ్లడ్ మూన్ టైప్ ఏదైతే కనిపిస్తుందో మనకు నిజంగానే ఇది డైరెక్ట్ గా రెడ్ కలర్ లో మూన్ కనిపిస్తుందా, లేదంటే కొన్ని కంట్రీస్ లో మాత్రమే ఇలా కనిపిస్తుందా, మనకు కూడా విజిబుల్ గా ఉంటుందా? ఇప్పుడు కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ అయినప్పుడు ఏమవుతుందని అంటే అండి, ఆ సూర్యుడి లైట్ కొంచెం బెండ్ అయ్యి బ్లూ లైట్ ఎక్కువ స్కాటర్ అవుతుంది, రెడ్ లైట్ తక్కువ స్కాటర్ అయ్యి ఎక్కువ దూరం ప్రయాణిస్తుందండి. అందుకే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. దీనికంటే మించి ఇంకా ఏం లేదు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, అందరూ చూడొచ్చు. సో ఆ లైట్ రే ఆ మూన్ రెడ్ ఇన్ కలర్ లో కనిపించడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదం లేదు. అది జస్ట్ అట్మాస్ఫియరిక్ ఫినామినా. అంటే మీరు చెప్తున్నారు కానీ స్టిల్ ఇంకా చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. అండ్ ఇంకొకటి, ఈ చంద్రగ్రహణం చాలా నెగిటివిటీ, మీరు చెప్తుంది పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి కూడా ఎక్కువగా నెగిటివిటీ ఉంటుందని చెప్తున్నారు. నిజంగా అలాంటివి ఏమైనా ఉంటుందా ఈసారి? దీని వల్ల ఏమైనా నెగిటివిటీ ఉంటుందా? ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ టైంలో గానీ లూనార్ ఎక్లిప్స్ టైంలో గానీ ఏంటంటే ఇప్పుడు మన ఎర్త్ కి క్వైట్ అపోజిట్ డైరెక్షన్ లో మూన్ వస్తుందండి. ఈ ఎర్త్ కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్ లో మూన్ రావడం వల్ల ఏంటంటే కొన్ని టైడల్ ఫోర్సెస్, సముద్రంలో అలలు ఎక్కువగా ఎగిసి పడుతూ ఉంటాయి. సో ఇది మత్స్యకారులకు కొంచెం ప్రమాదం. ఎందుకంటే ఆ ఎక్కువ అలలు రావడం వల్ల వాళ్ళు పడవలు ప్రయాణించడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ అంతకు మించి ఏం ప్రాబ్లం, చూడడానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, అందరూ చూడొచ్చు. అందరు చూడొచ్చు సైంటిఫికల్లీ. అవన్నీ మూఢనమ్మకాలండి, పండితులు చెప్పేటి అవన్నీ మూఢనమ్మకాలు. ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. కానీ ఇది 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 చాలా అరుదుగా జరిగే ఫినామినా. దీన్ని మిస్ అయిన వాళ్ళు చాలా బ్యాడ్ పీపుల్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది చాలా అరుదుగా జరిగే ఫినామినా. ఇది బైనాకులర్స్ తో చూడొచ్చు, టెలిస్కోప్ తోనైతే ఇంకా మంచి వ్యూ ఉంటుంది. ఎట్లా పాసిబుల్ అయితే అట్లా చూసి ఆనందించవచ్చు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు కూడా ప్రెసెంట్ మన ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది దీన్ని క్యూరియస్ గా ఉన్నారు చూడడానికి. బట్ ఇలాంటివి వింటుంటే కూడా కాస్త కొందరికి భయంగా ఉంది. అండ్ యు ఆర్ ఆస్ట్రోనమీ ప్రొఫెసర్ కాబట్టి మీరు దీని గురించి డీప్ గా స్టడీ చేశారు కాబట్టి ఓకే. బట్ ఇంకొకటి ఏంటంటే కూడా మన పురాణాలు చెప్పిన ఏవైతే ఉంటాయో కూడా కొన్ని వాటికి సైన్స్ కూడా మనం కలిపి కూడా జోడిస్తూ మనం కొన్ని సైన్స్ పరంగా కూడా ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మన పురాణాల్లో చెప్పిన ఈ నమ్మకాలు ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు సైంటిఫికల్ గా చెప్తున్న రీజన్స్ ని మనం ఏ రకంగా చూడాలి? అంటే ఎవరైనా మనల్ని మిస్గైడ్ చేశారు అనుకోవచ్చు ఇక్కడ? మిస్గైడ్ అని కాదండి, ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్ తోని నమ్మాలి. సైంటిఫిక్ ప్రూఫ్ తో నమ్మాలి. ఉట్టిగా అది సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అప్పుడు గర్భిణీలు చూడొద్దు, ఇట్లా పడుకోవద్దు, అట్లా పడుకోవద్దు అనే ఇవన్నీ అవి సూపర్స్టిషన్స్ అండి, మూఢనమ్మకాలు అవన్నీ. ఇప్పుడు నిజంగా మేము ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ వెళ్తున్నాను, ఆ టైంలో మేము తినొద్దని చెప్తున్నారు కదా, మేము తింటాం, ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. ఇప్పుడు అదే టైంలో తినొద్దని చెప్తున్నారు కదా,
ఒక భారతదేశంలో ఎందుకు చెప్తున్నారు, ఇంకా వేరే దేశాల్లో ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళందరూ ఎందుకు సముద్రాల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గరికి వెళ్ళి క్లైంబ్ చేసుకుంటూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించి లూనార్ ఎక్లిప్స్ ని కానీ సోలార్ ఎక్లిప్స్ ని చూడడానికి వెళ్తున్నారు? సముద్ర మార్గంలో అక్కడికి వెళ్ళి సపోజ్ అక్కడ ఒక ఐలాండ్ లో పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కనిపిస్తుందంటే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు. మనల్ని ఎందుకు చూడొద్దని చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది యూరోప్ లో గానీ ఇటు ఆస్ట్రేలియాలో గానీ ఎక్కడైనా గ్లోబల్ గా ఈ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ ని గానీ లూనార్ ఎక్లిప్స్ ని చూడడానికి చాలా డబ్బులు ఖర్చు చేసి వెళ్తారు. మరి వాళ్ళకి ఎవరేం చెప్పట్లేదండి, వాళ్ళ ఇబ్బందులు ఉంటే అక్కడికి వెళ్ళి ఐలాండ్ లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు అక్కడ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ వస్తుందంటే. ఎస్, మీరు చెప్పిన సందేహం నాకు కూడా వచ్చింది. ఈవెన్ అంటే అక్కడ ఉండదా మనకే ఉంటదా అని ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఎస్, అదే అండి, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అసలు దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసి చూస్తున్నారు. మనకు ఫ్రీగా కనిపిస్తుంది, ఇక్కడ మనం ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంటి దగ్గర నుండే బైనాక్యులర్ లో చూడొచ్చు దీన్ని. సో దానికి ఎందుకు సందేహపడుతున్నారు? ఎలాంటి సందేహం అవసరం లేదండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాళ్ళ స్వలాభం కోసం ఏదో జనాల్ని సైంటిఫికల్ గా రాంగ్ అదని చెప్తున్నారు, కానీ ఇది యాజ్ పర్ సైన్స్ ఇది అందరూ చూడొచ్చండి, ఎలాంటి వాళ్ళనే చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు నేను అడిగేది కొంచెం కాంప్లికేటెడ్ ఉండొచ్చు, ఎందుకంటే మన వ్యూవర్స్ అడిగిన దాని ప్రకారం వీఆర్ ఆస్కింగ్ యూ. అంటే నార్మల్లీ సరే మీరు చెప్తున్నారు, అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంటుంది, ఓకే, దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా మీరు చెప్తున్నారు. బట్ మన భారతదేశంలో ఒక నమ్మకం ఎక్కువగా ఏంటంటే కూడా దేవాలయాల పైన ఎక్కువగా టెంపుల్స్ అంటే మనకు ఎక్కువ బిలీవ్ ఉంటుంది కంప్లీట్ భారతదేశంలో. కానీ ఇప్పుడు చంద్రగ్రహణం అనేసరికి దానికంటే ఇంకా 6 గంటల ముందుగానే టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు, అండ్ రేపటి వరకు టెంపుల్స్ అన్ని ఓపెన్ ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కాబట్టి సో దీనికి ఏమైనా లింక్ ఉందనుకోవచ్చా? లూనార్ ఎక్లిప్స్ కి టెంపుల్స్ క్లోజ్ చేయడానికి వాళ్ళ పర్సనల్ అండి, సైంటిఫిక్ గా ఎలాంటి సంబంధం లేదు. బట్ వాళ్ళు సైంటిఫిక్ ఎలాంటి సంబంధం లేదు. చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆలయాలు మూసివేస్తున్నారు ప్రస్తుతం చూస్తే. మనం తింటే ఏం కాదండి. నేను లూనార్ ఎక్లిప్స్ కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ టైంలో నేను టెలిస్కోప్ లో చూడడానికి వెళ్తున్నా. ఇప్పుడు నాకేమన్నా అవుతుందా? మా ఇంట్లో కూడా పక్కన ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని గుడి ఓపెన్ చేస్తే ఏమన్నా అవుతుందా? బట్ అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అంటే అదే అండి, ఇది టెంపుల్స్ కి లూనార్ ఎక్లిప్స్ కి సోలార్ ఎక్లిప్స్ కి ఏం కోరిలేషన్ లేదండి. అవన్నీ వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు అవన్నీ మనుగడలో ఉంచుకోవడానికి ఇవి చేస్తున్నాయి, కానీ ఎలాంటి సంబంధం లేదండి. సైంటిఫికల్ చెప్తున్నాను కదా నేను, ఆ టైంలో తినొచ్చు, మనం సాధారణమైన జీవితంలో ఏమేమి చేస్తామో ఆ టైంలో అన్ని చేయొచ్చండి. దాంతో పాటు లూనార్ ఎక్లిప్స్ ని కూడా చూస్తే ఇది ఒక అరుదైన ఆస్ట్రానమికల్ ఫినామినా కాబట్టి ఇది చాలా అరుదుగా వస్తది. కాబట్టి కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ చూసి ఆనందించండి. దీనిపైన అవేర్నెస్ పెంచుకోండి. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం అయినప్పుడు తింటే ఏం ప్రాబ్లం అవుతుందండి, పడుకుంటే ఏం ప్రాబ్లం అవుతుందండి, గర్భిణీ స్త్రీలను ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఇవి అన్ని లేనిపోని అపోహల్స్ పెట్టి, సూపర్ స్టిషన్స్ పెట్టి, గర్భిణీలకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఇవన్నీ రాంగ్ అండి, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ నమ్మొద్దు. ఓకే, సో ఫైనల్ మీరు చెప్పండి, ఈ చంద్రగ్రహణం సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది అండ్ దీన్ని ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కంప్లీట్ చంద్రగ్రహణం అనేది రేర్ ఫినామినా అండి. ఇయర్లీ 2 నుంచి 5 టైమ్స్ వరకు వస్తుంది, కానీ కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ రాదండి. సో ఎందుకంటే అక్కడ కొన్ని సైంటిఫిక్ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ని అల్లో వేస్తేనే అప్పుడే కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ కానీ సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. కానీ లూనార్ ఎక్లిప్స్ లో చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి, కానీ సోలార్ ఎక్లిప్స్ లో చాలా తక్కువ వస్తుంటాయండి. లూనార్ ఎక్లిప్స్ టైం ఎక్కువ ఉంటుంది. సో సంవత్సరానికి 2 నుంచి 5 సార్లు రావడానికి ప్రాబబిలిటీ ఉందండి లూనార్ ఎక్లిప్స్. సో ఇది చూడడానికి చాలా మంది క్యూరియస్ గా ఉన్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్నట్లు ఈ జనరేషన్ వాళ్ళు దీన్ని బిలీవ్ చేయొచ్చు, ఎందుకంటే వేరే కంట్రీస్ లో వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు లేవు, వాళ్ళు చూస్తున్నారు కదా మనకేమవుతుందని చెప్పేసి. బట్ పేరెంట్స్ వరకు మన తల్లిదండ్రులు అలా వాళ్ళందరూ ఆ జనరేషన్ వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా నమ్మడం లేదు, అసలు బయటికి రావద్దు, ఇది పూర్తిగా అపశకునము, వెళ్ళొద్దు, మంచిది కాదు. అండ్ ఈవెన్ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకోవడం, వాళ్ళు స్నానాలు చేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అవన్నీ ఎలాంటి ప్రభావం చూపించాయండి? ఆ గ్రహ శకనాలు అనేది ఒక బూటకం,
అవి మూఢాచారాలు. ఆ మూఢనమ్మకాలను వదిలేసి సైంటిఫిక్ గా జీవించమని నేను కోరుకుంటున్నానండి. అందరికి సైంటిఫిక్ గా ఆలోచించి సైంటిఫిక్ అవేర్నెస్ తెచ్చుకొని అసలు నిజంగా ప్రభావం ఉందా లేదా అని తెలుసుకొని అవన్నీ పాటించాలని, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ అనవసరంగా గర్భిణీ స్త్రీలను ఇట్లనే పడుకోవాలి అట్లనే పడుకోవాలని చెప్పకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టుకోకుండా ఎలా అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చంద్రగ్రహణం వల్ల గాని సూర్యగ్రహణం వల్ల గాని మనుషులకు ఎలాంటి ప్రభావాలు ఉండవు, ఎలాంటి హెల్త్ వైజ్ గా కూడా ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వీటిని వీక్షించి ఆనందించాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటి మహేందర్ గారు, సో అప్కమింగ్ ఇలాంటి చంద్రగ్రహణాలు ఇలాంటి రేర్ గా మీరు చెప్పారు కదా, చాలా రేర్ గా ఇలాంటివి వస్తూ ఉంటాయని. సో ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అదే అండి, సంవత్సరానికి 2 నుంచి 5 సార్ల వరకు రావచ్చండి ఈ లూనార్ ఎక్లిప్స్. కానీ సోలార్ ఎక్లిప్స్ చాలా తక్కువ వస్తాయి, 2 నుంచి 3. కానీ సోలార్ ఎక్లిప్స్ వచ్చింది. అసలు బేసికల్ గా ఏంటంటే అండి, ఈ సోలార్ ఎక్లిప్స్ టైంలో ఈ భయం పుట్టింది జనాలకి. ఎందుకంటే డే టైంలో కూడా చీకటి వస్తుంది సోలార్ ఎక్లిప్స్ టైంలో. సడన్ గా చీకటి వచ్చినప్పుడు జనాలకు ఏం చేయాలో అర్థం కాదు కదండి అప్పట్లో పూర్వీకులకు. సో అట్లా భయపడేవాళ్ళు. లూనార్ ఎక్లిప్స్ వల్ల అసలు భయమే ఏం లేదు, ఎవరికి ఏం చీకటి, అది మూన్ పైన చీకటి ప్రదేశం ఏర్పడుతుంది, మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఓకే మహేందర్ గారు, ఒక్క నిమిషము మీరు అలాగే ఉండండి. ఇంకొకటి మనతో పాటు ఫోన్ లైన్ లో శ్రీనివాస్ శర్మ గారు కూడా ఉన్నారు. దీన్ని వారే రకంగా చూస్తున్నారు, దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎస్ శ్రీనివాస్ శర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. శర్మ గారు, మనతో పాటు ఆస్ట్రానమీ ప్రొఫెసర్ డాక్టర్ మహేందర్ గారు కూడా ఉన్నారు లైవ్ లో. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే కూడా, ఆయన ఆస్ట్రానమీ ప్రొఫెసర్, ఆయన అవన్నీ గురించి స్టడీ చేశారు కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే కూడా, ఈ చంద్రగ్రహణం నాడు అందరూ బయటికి వెళ్లి చంద్రుడిని చూడొచ్చు, ఇందులో తప్పేమీ లేదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హెల్త్ ఇష్యూస్ ఉండదు, గర్భిణీలు కూడా వచ్చి చూడొచ్చు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఈవెన్ ఆ టైంలో తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదంటూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు? మరో పక్క ఇటు చూస్తుంటే అన్ని దేవాలయాలు మూసివేసేస్తున్నారు. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అసలు తినద్దు, కొన్ని జపాలు చేయాలి, హోమాలు చేయాలి, ఆ తర్వాత శుద్ధి చేయాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, సైన్స్ వేరే ఉంటుంది, శాస్త్రం వేరే ఉంటుంది. సైన్స్ కు శాస్త్రానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనము కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. పాటించిన వారి గురించి అవుతుంది, మనం పాటించవలసింది మనం పాటించాలి. సో ఈ రోజు ఏం పాటించాలని చెప్తారు మీరు? మనం చూస్తున్నాం, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా చూడొచ్చు, గర్భిణీ స్త్రీలు పని చేస్తారు. అదే మనం ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం, పిల్లలను చూస్తుంటాం, పెద్ద మనుషులను చూస్తుంటాము. ఆ గ్రహణ కాలంలో కొంతమంది ఇట్లా పూలు తెంపడం, మూతలు తీయటం కొంచెం చేస్తుంటారు. దాని ఎఫెక్ట్ వల్లనే ఆ పిల్లలకు కూడా ఆ చేయి వంకరగా పుట్టడం, దాని కాలు వంకరగా పుట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అందుకే కూడా మనకి శాస్త్రాలు కానీ పెద్దలు ఇంతకు ముందు ఉన్న పెద్దలు కానీ చెప్పిన విశేషం ఏంటంటే, మనం గ్రహణ కాలంలో. శర్మ గారు, మీ వాయిస్ కాస్త లోగా ఉంది, ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడగలుగుతారా? క్లియర్ గా లేదు. చెప్పండి. ఇప్పుడు క్లియర్ గా ఉందమ్మా? చెప్పండి. ఇప్పుడు గ్రహణ కాలంలో కొంతమంది ఎవరైనా చేయొద్దు, గ్రహణ కాదు, ఎవరైనా చేయొద్దు. కాబట్టి మనము సైన్స్ వేరే, చెప్పాం కదా, సైన్స్ వేరే, శాస్త్రం వేరే. సైన్స్ కి శాస్త్రానికి చాలా తేడా ఉంది. ఓకేనా? అంటే కొన్ని సందర్భాల్లో సైన్స్ కి శాస్త్రం కి కూడా ముడిపెడుతుంటారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేసిన సందర్భాలు కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇలాంటి దాంట్లో అది కాదు, ఇలాంటి దాంట్లో అయితే ఉండదు. అంటే ఈ రోజు చంద్రగ్రహణం నాడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి నియమాలు పాటించాలని చెప్తున్నాయి? ఇప్పుడు చంద్రగ్రహణంలో మనకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం పాటించవలసింది మెయిన్ గా, ఇప్పుడు అన్నారు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన విషయాలు ఏంటంటే, ఎలాంటి పనులు చేయొద్దు. వాళ్ళకి టైం ఉంటుంది, కొన్ని మినహాయింపు ఉంటుంది. ఎలాంటిదంటే, ఇప్పుడు భోజనాలు ఉన్నాయి, ఇప్పుడు వేరే భోజనాలు అంటే 2 లోపల భోజనాలు చేయాలని మన పంచాంగంలో రాసింది. కాబట్టి 2 లోపల భోజనం చేయాలి. ఎందుకంటే ఆ గ్రహణ కాలంలో కడుపులో ఉన్నది కూడా అరిగిపోవాలి, అంటే ఏం పని చేయవద్దు, అవయవాలు కూడా ఏది పని చేయవద్దు. ముందే చేసి 2 గంటల లోపల భోజనాలు ఒకటి చేసుకోవాలి. తర్వాత కూడా మనం ఏం కూడా చేయకూడదు. అది ఎవరైనా సరే, పిల్లలకు కూడా మినహాయింపు ఉంటుంది. అంటే పిల్లలకు ఎందుకు మినహాయింపు? చిన్న పిల్లలు వాళ్ళు ఆకలి కాగలేరు, ఏదో ఒకటి తింటుంటారు కాబట్టి, చిన్న పిల్లలు దేవుడు సమానం కాబట్టి
అది ఉంటుంది. దేవుడిలో గ్రహణం లేదు అంటే దేవాలయంలో మనము పూజ చేస్తాం. దేవాలయం పూజ చేసినప్పుడు కూడా మనం మొత్తం పూజేయము. ఎలా అంటే దాంట్లో దర్వ పెడతాం, దేవాలయ విగ్రహాలుగా దర్వ పెడతాం. అది చిన్న ఉత్సవ విగ్రహాలే కానీ ములా విగ్రహాలే కానీ ఏ విగ్రహాలు దర్వ పెడతాం. ఎందుకంటే దర్వ వల్ల స్వామివారికి ఏం కాకూడదు, పిల్లల వల్ల దర్వ చేసి వల్ల సురక్ష కావాలని చేసుకుంటాం అన్నట్టు. ఓకే అండి శర్మ గారు, థ్యాంక్ యూ అండి మీ టైం ఇచ్చినందుకు. ఎస్ మహేందర్ గారు, సో మీరు విన్నారు శర్మ గారు, శ్రీనివాస్ శర్మ గారు ఏం చెప్పారంటే కూడా, సో సహజంగానే ఇది ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలుగా ఈవెన్ అసలు ఏ బాడీలో ఏ పార్ట్ కూడా కదలద్దు, ఈవెన్ ఏ అవయవం కూడా కదలద్దు, ఆ టైంలో తినొద్దు, బయటకు రావద్దంటూ కూడా వారు అదే మాట చెప్తున్నారు. సో ఏం చెప్తారు ఆయన కమెంట్స్ కి ఏంటి? నాకైతే చాలా రెడిక్యులస్ గా అనిపించింది, చాలా నవ్వొచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు కడుపులో అవయవాలు కదలొద్దంటే ప్రతి సెకండ్ కి అవయవాలు కదులుతూనే ఉంటాయండి. ఏం జరుగుతుందట ఆ రోజు అప్పుడు అడిగేది ఉంటుంది మీరు. ఇప్పుడు ప్రతి సెకండ్ కి ఏదో అవయవం పనిచేస్తూనే ఉంటుందండి. ఇప్పుడు మనం తిన్నది కూడా ఆ టైంకి 100% డైజెస్ట్ అయ్యి మొత్తం ఎంటీ స్టమక్ ఉంటుందా? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్ అది సైంటిఫికల్ గా. ఇప్పుడు లోపల అన్నం ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నాడు శర్మ గారు. సరే, ఆయన నమ్మకాన్ని నేనేం వమ్ము చేయట్లేను కానీ, సో ఏదైనా సైంటిఫికల్ గా ప్రూఫ్ ఉంటే బాగుంటుందండి. అది ఇప్పుడు ఆ టైంలో పుట్టిన పిల్లలు కాళ్ళు వంకర చేతులు వంకర అని అంటారు. నేనైతే సైన్స్ లో ఎక్కడ చదవలేదండి. ఏదైనా జెనెటికల్ ఇష్యూస్ ఉంటే హ్యాండిక్యాప్డ్ గా పుడతారు, లేకుంటే కాలు వంకర చేయి వంకర పుడతారు. కానీ ఈ గ్రహణం వల్ల మరి ఈ రోజు ఆ టైం పుట్టిన వాళ్ళంతా కాలు వంకర చెయ్యి వంకరే పుడతారా అండి? ఆ టైంకు ఇప్పుడు ఈవినింగ్ 8 నుంచి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది గ్లోబల్ గా 3:30కే స్టార్ట్ అయింది లూనార్ ఎక్లిప్స్. ఇప్పుడు ఆఫ్రికా నుండి ఇట్లా వస్తుందండి మనకి. ఆఫ్రికాలో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ ఉందండి. ఈ రోజు 7th 8th రోజు పుట్టిన పిల్లల్ని పరిశీలిస్తామండి. ఆ టైంలో గ్లోబల్ గా ఎంతో 1 లక్ష మందో 2 లక్షల మందో బేబీస్ బర్న్ అయి ఉంటారు. వాళ్ళందరూ కాలు వంకర చేయి వంకర పుడతారా అండి? సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమనండి. యా, అంటే మీరు చెప్తున్నట్లు పాయింటే, బట్ మీరు అన్నట్లు 3:30కే స్టార్ట్ అయిందంటే కూడా ఇదే రకంగా పండితులు కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎగ్జాక్ట్ 2:30 3:30 ఆ టైమ్స్ కే కూడా టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారు. అది కాదా నేను అడిగేది ఏంటంటే అండి, ఇప్పుడు గ్లోబల్ గా 3:30కి స్టార్ట్ అయిందండి లూనార్ ఎక్లిప్స్. ఆఫ్రికా నుండి స్టార్ట్ అయింది. ఆఫ్రికా నుండి ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు ఎండ్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ వరకు, రేపు 8th ఎర్లీ మార్నింగ్ వరకు. ఈ మధ్యలో పుట్టిన పిల్లలు అందరూ చేతులు వంకర కాలు వంకర అని ఎవరినన్నా ఏ డాక్టర్ నన్ను చెప్పవనండి, ఈ లూనార్ ఎక్లిప్స్ వల్లనే ఇట్లా కాలు వంకర వచ్చిందని చెప్పవనండి, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమనండి. సో మన భారతదేశంలో కూడా ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 8:58కి స్టార్ట్ అవుతుంది, 9 o'clock లిటరల్ గా. పీక్ 11 o'clock ఉంటుంది. 11 o'clock ఎమర్జెన్సీ డెలివరీ ఉంటే చేయడం ఆపేస్తారా మన దగ్గర? ఈ పండితులు చెప్తున్నారని పిల్లల్ని డెలివరీ చేయకుంటుంటారా? ఆ టైంలో పుట్టిన వాళ్ళు మన అందరినీ రిపోర్ట్ చేయమనండి. ఎవరైనా కాలు వంకర చేయి వంకర ఉంటే సో దేని వల్ల పుట్టిరో మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేయొచ్చు కదా. సో ఫైనల్ గా ఏం చెప్తారు చూస్తున్న వ్యూవర్స్ కి కానీ అందరికి? చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. లూనార్ ఎక్లిప్స్ కి పాసిబుల్ అయ్యేటోళ్ళు ఖచ్చితంగా చూడండి, దీన్ని వీక్షించి ఆనందించండి, సైంటిఫిక్ గా అవేర్నెస్ పొందండి, మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లల్ని కూడా మూఢనమ్మకాల పైన ఆధారపడి బ్రతకనివ్వకండి. వాళ్ళని సైన్స్ నేర్చుకోమనండి, కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ కానివ్వమనండి. ఈ మూఢనమ్మకాలను నమ్ముకుంటూ పోతే మనము ఆస్ట్రానమీలో రీసెర్చ్ చేయడానికి కూడా కొంతమంది వెనక్కు చూపిస్తారు. సో వాటిని వదిలించండి. తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సైంటిఫిక్ గా ఆలోచించమని చెప్తున్నా, వాళ్ళ పిల్లలకు నేర్పించమని చెప్తున్నా, భావితరాల వాళ్ళకు నేర్పించమని చెప్తున్నా, సైంటిఫిక్ గా ఎక్స్ప్లోర్ కమ్మని చెప్తున్నా. ఈ మూఢనమ్మకాల పైన ఇట్లే ఉంటే మన భారతదేశం వెనక్కి పోతుంది కానీ ఇంకా ముందుకు పోదండి. సైంటిఫిక్ ఎక్స్ప్లోర్ కమ్మని చెప్తున్నానండి. యాజ్ పర్ సైన్స్ నాలెడ్జ్ బాగా చదువుకోండి, ఎక్స్ప్లోర్ కాండి. ఈ సూపర్స్టిషన్ వదిలేసేయండి, మూఢనమ్మకాలను వదిలేసి సైంటిఫిక్ గా ఆలోచించి వాళ్ళకి తెలివి పెరిగేటట్టు చేయాలి. కానీ ఈ మూఢనమ్మకాల పైన ఆధారపడి వాళ్ళను మూఢత్వం మీద అజ్ఞానులుగా
మార్చొద్దని అందరికి, తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి మహేందర్ గారు. సో మీలాంటి వాళ్ళు ఇలాగే బయటకు వచ్చి చాలా మందికి వీటి గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా. సో చూస్తున్నారు కదా, మొత్తం మీద సంపూర్ణ చంద్రగ్రహణం అయినా రకరకాల అపోహలు ఉన్నాయి. అటు శాస్త్రీయంగా ఉన్నాయి అండ్ అటు సైంటిస్టులు చెప్తున్నారు శాస్త్ర ప్రకారంగా వేరేలా ఉన్నాయి. సో ఏవైనా రకరకాల నమ్మకాలు, ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన నమ్మకాలు ఉంటున్నాయి. సైంటిఫిక్ గా మాత్రం దీన్ని ఎవరు నమ్మట్లేదు. చూద్దాం ఈ రోజు రాత్రికి ఏ రకంగా ఉంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.